నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా మ్యాడ్ సినిమాతో పరిచయం అయింది. ఇది వరకు హారిక హాసిని సితారా క్రియేషన్స్ మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే వారి నుంచి ఫుల్ ఫన్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ రావడం చాలా అరుదు. మ్యాడ్ అనే సినిమాతో ఓ చిన్న ప్రయోగం అయితే చేసినట్లు కనిపిస్తుంది. జాతిరత్నాల స్టైల్లో మ్యాడ్ ఉందని టీజర్ ట్రైలర్ చూసినప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఫార్చ్యూన్ ఫుడ్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా తీసిన ఈ మ్యాడ్ చిత్రం ఎలా ఉంది, దాని కథ ఏంటి అన్నది ఓసారి చూద్దాం. కథ: ఓ ఇంజనీరింగ్ కాలేజ్, అందులోని ఫస్ట్ ఇయర్ లో మనోజ్, అశోక్, దామోదర్ అలియాస్ జీడీలు జాయిన్ అవుతారు. వీరితో పాటుగా లడ్డు అనే కుర్రాడు కూడా వస్తాడు. మనోజ్ కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహార కలుపుతుంటాడు. అశోక్ తన పని తానే అన్నట్లుగా ఉంటాడు. ఇక డీడీ అయితే తనకు అమ్మాయిలు సూట్ అవ్వరని అనుకుంటూ ఉంటాడు. సింగిల్ లైఫే బెటర్ అన్నట్టుగా ఉంటాడు. ఇక మనోజ్ ఓసారి బస్సులో చూసిన శృతిని ఇష్టపడతాడు. మరోవైపు కాలేజీలో అశోక్ ని జెన్నీ ఇష్టపడుతుంది. అశోక్ సైతం జెన్నీని ఇష్టపడుతుంటాడు. కానీ పైకి చెప్పుకోరు. తనను ఎవరూ ఇష్టపడరని అనుకుంటున్న డీడీ లైఫ్ లో ఒక ప్రేమ లేఖ వస్తుంది. ఆ లెటర్ రాసింది ఎవరు, ఆ ముగ్గురు ప్రేమ కథలు ఎలా ముగిశాయి, అసలు ఆ కాలేజీలో ఆ మిత్రత్రయం మ్యాడ్గా చేసిన పనులేంటి, చివరకు ప్రేమ కథ సఫలమయ్యాయా లేదా అన్నదే కథ. మ్యాడ్ సినిమా సరిగ్గా ఇది కథ అని చెప్పడానికి వీలుండదు. కాలేజ్, అక్కడ వాతావరణం, స్నేహితులు, కష్టాలు, బాధలు, ఇలాంటి వాటి చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. హ్యాపీ డేస్ లా కొన్ని కష్టాలు నష్టాలు చూపిస్తూ సినిమాలు తీయొచ్చు. 3 Idiots లా చదువు గొప్పతనం చెప్తూ వినోదాత్మకంగానూ తీయొచ్చు. అసలు కామెడీ ఛానళ్లకు ఓ లింకు లాజిక్ అన్నది కూడా అవసరం లేదని జాతిరత్నాల సినిమా నిరూపించింది. ఇలా ఎన్నో రకాల చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు మ్యాడ్ అనే చిత్రం ప్రేక్షకులను 2 గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తుంది. కన్నడంలో హిట్ అయిందని తెలుగులో బాయ్స్ హాస్టల్ అనే సినిమాను డబ్ చేశారు. కానీ అది మన వాళ్ళకి ఎక్కలేదు. కానీ ఈ మ్యాడ్ చిత్రం మాత్రం పిచ్చగా ఎక్కేస్తుంది. అందులో ఇందులో 2 హాస్టల్ వాతావరణాన్ని చూపించారు. కానీ అందులో నీరసం వస్తే ఇందులో ఉత్సాహం కనిపిస్తుంది. మ్యాడ్ సినిమాకు గొప్ప కథనం, గొప్ప డైలాగులు ఏమీ ఉండవు. సిల్లీగా అనిపించే సీన్లు, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు, ఎక్కడా బోర్ కొట్టించకుండా నటించిన కుర్రాళ్లే కనిపిస్తారు. ఏ పాత్రను తక్కువ చేయలేం, ఏ పాత్రను ఎక్కువ చేయలేం. ఎవరి పరిధిలో వాళ్ళు నటించేశారు. అయితే ఎక్కువగా డీడీ లడ్డు పాత్రలకు జనాలు గుర్తుండిపోయేలా ఉంది. అశోక్ పాత్రలో హీరోయిజం, ఎలివేషన్ లో కనిపిస్తాయి. నార్నే నితిన్ యాక్షన్ సీక్వెన్స్, డాన్సులు బాగానే చేశాడు. సంగీత్ శోభన్ మరోసారి కామెడీ టైమింగ్ లో రఫ్ ఆడించేశాడు. హీరోయిన్లు ముగ్గురు కూడా అందంగా కనిపించారు. అందరినీ నటనతో మెప్పిస్తారు. ప్రిన్సిపాల్ గా రఘుబాబు, స్టూడెంట్లుగా కనిపించిన ఇతర కుర్రాళ్ళు, సీనియర్లుగా కనిపించిన 2-3 క్యారెక్టర్లు, ఇలా మిగతా పాత్రలన్నీ కూడా నవ్వించేందుకే ఉంటాయి. కాలేజీ అంటే ఇట్లా ఉంటదా, ఎప్పుడు తగాదాలు తందనాలు పూరిలేనా అని అనుకుంటే మాత్రం ఈ సినిమా ఎంజాయ్ చేయలేరు. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే వేసే వెధవ వేషాలు అనుకుంటే, పిల్లలు ఎలా చదువుకోకుండా అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ఏమైనా అనగలరా అని ఆలోచిస్తే మాత్రం ఆ కామెడీని ఎంజాయ్ చేయలేరు. కాలేజీ ఫస్ట్ హాఫ్ లైఫ్ అంటే ఇట్లానే ఉంటాయని డైరెక్టర్ ఎంతో ఫన్నీగా చూపించాడు. అయితే అందులోనూ సీరియస్ గా చదివే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళందరూ ఉంటారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా తీయాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అందుకే కష్టాలు, బాధలు అనేవి ఎక్కడా ప్రేక్షకుడిని ఏడిపించొద్దని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది. సినిమా ఆశాంతం వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. లాజిక్లు వెతకకుండా అలాగా థియేటర్ లో కూర్చుంటే మాత్రం 2 గంటల సేపు కడుపుబ్బా నవ్వించవచ్చు. చాలా చోట్ల మాటలు నవ్విస్తాయి, పాటలు ప్రేక్షకుల చేత డాన్సులు కూడా వేయిస్తాయి. కెమెరా పనితనం, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ టీం పనితనం చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. లాజిక్లు వెతకకుండా హాయిగా నవ్వుకోవాలంటే మ్యాడ్ సినిమా ఇస్ బెటర్ ఆప్షన్.